జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇప్పటికైనా నీకు బుద్ధొస్తే వెళ్ళి చెల్లెమ్మ కాలమే పడి క్షమాపణ అడుగు. నేనెందుకు అడగాలండి? నేనేం తప్పు చేయలేదు. ఏదో చిన్న అపార్థం చేసుకున్నాను. అయినా వదిన చేసిన తప్పులతో పోలిస్తే అసలు నా తప్పే కాదు. అన్నయ్య ఏం చెప్పినా ఆయన మాటల్ని ఎప్పుడైనా పాటించిందా? అన్నయ్యకి ఇష్టం లేని పనులన్నీ చేసుకుంటూ వెళ్తుంది. మరి అన్నయ్యకి తను క్షమాపణ చెప్పిందా? మరి నేనెందుకు చెప్పాలి? నాకు తెలిసే నీ గురించి నీ తప్పును ఒప్పుకోవని. అమ్మా, జరిగింది చాలు. అందరూ అత్తయ్యని అపార్థం చేసుకోవడానికి కారణం నువ్వే. నువ్వలా మాట్లాడకపోయుంటే ఎవ్వరూ మాట్లాడరు. అత్తయ్య దొంగతనం చేసింది అని బలవంతంగా అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది నువ్వే. అందుకే నువ్వే వెళ్ళి క్షమాపణ అడుగు. నేను అడగనురా, నాకు అవసరం లేదు. చెప్పవే పోయి. ఏం జరుగుతుంది? మాట్లాడరేంటి? ఏమైంది? అన్నయ్య, చెప్పు శివ. అది నా గొలుసు పడిపోయింది. అది వదిన తీసి పెట్లో పెడుతుంటే వదిన దొంగతనం చేసిందని అక్క పొరపాటు పడింది. పద్మ, ఇది నిజమా? చెప్పు పద్మ. నిజమే అన్నయ్య. వెళ్ళి క్షమాపణ చెప్పు. అన్నయ్య, అది ఈ ఇంట్లో దొంగతనాలంటగట్టే స్థాయికి దిగజారిపోయారా? ఎంత మంచి కుటుంబంలో అయినా చిన్న చిన్న అపార్థాలు రావడం సహజం. కాని మన ఇంట్లో ప్రతి చిన్న విషయం పెద్ద గొడవవుతుంది. మీలో పెరుగుతున్న చిన్న చిన్న ఈర్ష్యలు, చిన్న చిన్న దూరాలు మీకు తెలియకుండా ఎదుటి వాళ్ళని నేరస్తుల్ని చేసే స్థాయికి దిగజారుతున్నారు. ఇది తప్పు. నీకింతకు ముందే చెప్పాను పద్మా, నిజానిజాలు తెలుసుకోకుండా అపార్థం చేసుకోకూడదు, ఎదుటి వాళ్ళని దోషుల్ని చేయకూడదు అని. కాని నువ్వు మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. ఒక్కసారి చేస్తే పొరపాటు అంటారు, మళ్ళీ మళ్ళీ చేస్తే పొగరు అంటారు. బంగారాన్ని బంగారమని నిరూపించడానికి ఎన్నో పరీక్షలు చేయాలి. కాని బొగ్గును బొగ్గు అని నిరూపించడానికి ఏ పరీక్ష చేయనవసరం లేదు. అలాగే మంచివాళ్లని మంచివాళ్లుగా నిరూపించడానికి సమయం పట్టొచ్చేమో గాని మూర్ఖుల్ని మూర్ఖులు అని నిరూపించడానికి ఎక్కువ సమయం పట్టదు. నువ్వు మీ వదిన పట్ల మూర్ఖంగా ప్రవర్తించావు. అందుకే వెళ్ళి తనకి క్షమాపణ చెప్పు. ఏంటి చెప్పు? నాతో ఏం మాట్లాడాలి నువ్వు? అద్యా, మా అమ్మ అత్తయ్య దొంగతనం చేసింది అని నింద వేసింది. కానీ తర్వాత క్షమాపణ అడిగింది కదా. మా అమ్మకి కొంచెం తొందరపాటు, అందుకే అన్ని విషయాల్లో తొందరపడుతూ ఉంటుంది. అంతేకాని మా అమ్మ చాలా మంచిది. మా అమ్మ నిన్ను తిట్టింది అని నువ్వు మనసులో ఏమీ పెట్టుకోక అద్యా. అది తొందరపాటు కాదు, కావాలని మా మీద చూపించే శాడిజం. కావాలని మీ అత్తయ్యని తిడుతుంది. ఎందుకంటే ఆవిడ నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది కదా, అందుకే. మీ అమ్మకి కడుపు మంట. అలా ఏం లేదాత్యా, నువ్వు మరీ ఎక్కువ కోపం పెంచుకోకు. మా అమ్మ మంచిదే,
అసలే ఫ్యూచర్లో అత్త కోడళ్ళుగా కలిసి ఉండాల్సిన వాళ్ళు. ఏంటి ఏమన్నావు? అత్త కూడల్లా? హ్మ్, ఏ నేను చచ్చినా కూడా అత్తయ్య అని పిలవను. అయినా నువ్వేంటి అత్త కోడలు అని ముందే ఊహించుకుంటున్నావు? జరగబోయేది అదే కదా. నువ్వు నాకు భార్య అయితే మా అమ్మ నీకు అత్తయ్య కదా. శ్రీను, నీకు మళ్ళీ మళ్ళీ చెప్పడం నా వల్ల కావడం లేదు. పోనీ నీ మైండ్లో నుంచి ఆ ప్రేమను తీసేద్దామంటే ఏం చేయాలో అర్థమే కావడం లేదు. నీకేమో రోజు రోజుకి పిచ్చి బాగా ముదిరిపోతుంది. ఆద్య, నువ్వు నన్ను మార్చలేవు, కానీ నేను నిన్ను మార్చగలను. ఎందుకంటే నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావని నాకు తెలుసు. నేను నిన్ను ప్రేమించట్లేదు అంటే ప్రేమిస్తున్నావు నాకు తెలుసు అంటావేంటి? అసలేం తెలుసు నీకు? ఏం తెలుసు? ఇదిగో నీ మాటల్లో ఈ తడబాటే చెప్తుంది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. నేనేం తడబడట్లేదు, స్ట్రైట్గానే మాట్లాడుతున్నాను. ఆద్య, నువ్వు నీ ప్రేమని ఎంత దాచాలనుకుంటున్నావో అది నీ కళ్ళల్లోనే కనిపిస్తుంది. దాన్ని ఎక్కువ కాలం దాచలేవు. శ్రీను, ప్లీజ్ నన్ను ఇరిటేట్ చేయకు. హ్మ్, నువ్వు అనుకున్నదేది జరగదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.